ఒక క్షణం మాత్రమే కనిపించే మెరుపు. కాని ఆ ఒక్క లైట్నింగ్ స్ట్రైక్లో ప్రకృతి ఎంత శక్తి దాగి ఉందో తెలుసా? ఆకాశంలో ఒక భారీ విద్యుత్ విస్ఫోటనం లాంటిది ఒక మెరుపు. వేల ఇళ్లకు సరిపడే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయగలదు. కాని అదే సమయంలో అది అత్యంత ప్రమాదకరం కూడా. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం లైట్నింగ్ ఎలా ఏర్పడుతుంది, దాని పవర్ ఎంతుంటుంది, మరియు అది మనిషికి ఎందుకు అంత ప్రమాదకరం. ఆకాశంలో మెరుపు కనిపించినప్పుడు మనకొక ప్రశ్న వస్తుంది. లైట్నింగ్ అసలు ఎలా ఏర్పడుతుంది? ఇది అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక థండర్ స్టార్మ్ క్లౌడ్ గురించి తెలుసుకోవాలి. లైట్నింగ్ ఎక్కువగా ఏర్పడేది క్యూములో నింబస్ అనే భారీ మేఘాల్లో. ఈ మేఘాలు 10 నుండి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ మేఘాల లోపల వాటర్ డ్రాప్లెట్స్, ఐస్ క్రిస్టల్స్, హెయిల్ పార్టికల్స్ వేగంగా పైకి కిందకి కదులుతుంటాయి. స్టార్మ్లో గాలి చాలా బలంగా ఉంటుంది. ఈ పార్టికల్స్ ఒకదానితో ఒకటి ఢీకొంటూ ఉంటాయి. ఈ కొలిజన్స్ వల్ల ఎలక్ట్రిక్ ఛార్జెస్ డెవలప్ అవుతాయి. మేఘం లోపల ఛార్జెస్ ఇలా విభజించబడతాయి: క్లౌడ్ టాప్ పాజిటివ్ ఛార్జ్, క్లౌడ్ బాటమ్ నెగటివ్ ఛార్జ్. ఇప్పుడు గ్రౌండ్ మీద కూడా పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అవుతుంది. అంటే మేఘం మరియు భూమి మధ్య ఒక భారీ ఎలక్ట్రిక్ టెన్షన్ ఏర్పడుతుంది. ఛార్జ్ డిఫరెన్స్ చాలా ఎక్కువగా పెరిగినప్పుడు ప్రకృతి ఒక మార్గాన్ని సృష్టిస్తుంది. క్లౌడ్ నుండి గ్రౌండ్కి ఒక ఇన్విజిబుల్ ఎలక్ట్రిక్ ఛానల్ ఏర్పడుతుంది. ఆ ఛానల్ ద్వారా భారీ విద్యుత్ ఒక్కసారిగా ప్రవహిస్తుంది. అదే లైట్నింగ్ స్ట్రైక్. ఈ ప్రక్రియ ఒక్క సెకండ్లో చిన్న భాగంలోనే జరుగుతుంది. కాబట్టి మనకదొక ఫ్లాష్ లాగా మాత్రమే కనిపిస్తుంది. లైట్నింగ్ స్ట్రైక్ సమయంలో వాయువు చాలా వేగంగా వేడెక్కుతుంది. టెంపరేచర్ సుమారు 30,000 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది. ఈ సడన్ హీట్ వల్ల గాలి ఒక్కసారిగా ఎక్స్పాండ్ అవుతుంది. ఆ షాక్ వేవ్ మనకు వినిపించేది థండర్. అంటే ముందు మెరుపు కనిపిస్తుంది, తరువాత థండర్ వినిపిస్తుంది. లైట్నింగ్ అనేది ఆకాశంలో జరిగే ఒక భారీ న్యాచురల్ ఎలక్ట్రిక్ ఎక్స్ప్లోజన్. మనకు లైట్నింగ్ ఒక చిన్న ఫ్లాష్ లాగా కనిపిస్తుంది, కాని ఆ ఒక్క మెరుపులో ప్రకృతి యొక్క అపారమైన శక్తి దాగి ఉంటుంది. అసలు ఒక లైట్నింగ్ బోల్ట్లో ఎంత పవర్ ఉంటుందో తెలుసా? ఒక లైట్నింగ్ స్ట్రైక్లో సుమారు 300 మిలియన్ వోల్ట్స్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఇది ఒక భారీ పవర్ ప్లాంట్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ కంటే కూడా చాలా ఎక్కువ. ఈ వోల్టేజ్ ఒక్క క్షణంలోనే క్లౌడ్ నుండి గ్రౌండ్కి ప్రయాణిస్తుంది. లైట్నింగ్ స్ట్రైక్ సమయంలో టెంపరేచర్ సుమారు 30,000 డిగ్రీ సెల్సియస్ వరకు పెరుగుతుంది. ఇది సూర్యుడి సర్ఫేస్ టెంపరేచర్ అంటే సుమారు 5,500 డిగ్రీ సెల్సియస్ కంటే కూడా ఎక్కువ. అంటే ఒక లైట్నింగ్ బోల్ట్ సూర్యుడి కంటే కూడా వేడిగా ఉంటుంది. ఒక లైట్నింగ్ బోల్ట్లో సుమారు 30,000 యాంపియర్స్ కరెంట్ ఉంటుంది. ఒక నార్మల్ హౌస్ ఎలక్ట్రికల్ లైన్లో సుమారు 10 to 20 యాంపియర్స్ మాత్రమే ఉంటుంది. అంటే లైట్నింగ్ కరెంట్ వేల రెట్లు ఎక్కువ. లైట్నింగ్ బోల్ట్ స్పీడ్ సుమారు 2,20,000 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే ఒక క్షణంలోనే ఆకాశం నుండి భూమికి చేరుతుంది. మన కళ్లకు అది ఒక ఇన్స్టెంట్ ఫ్లాష్ లాగా మాత్రమే కనిపిస్తుంది. సైంటిస్టుల లెక్కల ప్రకారం ఒక్క లైట్నింగ్ స్ట్రైక్లో ఉన్న ఎనర్జీ సుమారు 100 వాట్ బల్బ్స్ వేల సంఖ్యలో వెలిగించగలదు. కాని ఆ ఎనర్జీ చాలా చిన్న సమయంలో విడుదలవుతుంది. అందుకే మనం దాన్ని స్టోర్ చేయలేకపోతున్నాం. ఒక్క లైట్నింగ్ బోల్ట్లో ప్రకృతి యొక్క అపారమైన ఎనర్జీ దాగి ఉంది. కాని అదే శక్తి మనిషికి అత్యంత ప్రమాదకరం కూడా. అయితే లైట్నింగ్ నుండి మనం ఎలా రక్షించుకోవచ్చు? స్టార్మ్ సమయంలో సేఫ్గా ఉండటానికి సైంటిస్టులు చెప్పిన కొన్ని ముఖ్యమైన రూల్సున్నాయి. మనకు లైట్నింగ్ ఆకాశంలో జరిగే ఒక భారీ న్యాచురల్ ఎలక్ట్రిక్ ఎక్స్ప్లోజన్. కాని ఇది న్యాచురల్ ఎనర్జీ సోర్సెస్లో ఒకటి మాత్రమే. కాని అది అదే సమయంలో చాలా ప్రమాదకరం కూడా. ఒక లైట్నింగ్ స్ట్రైక్ మనిషికి ఎంత ప్రమాదకరమో చూద్దాం. లైట్నింగ్ నేరుగా మనిషిపై పడితే అదొక భారీ ఎలక్ట్రిక్ షాక్ లాంటిది. ఒక్క లైట్నింగ్ బోల్ట్లో వేల వోల్ట్స్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఇది హార్ట్ని వెంటనే స్టాప్ చేయవచ్చు, బ్రెయిన్కి డ్యామేజ్ కలిగించవచ్చు, సివియర్ బర్న్స్ కలిగించవచ్చు. చాలా సందర్భాల్లో విక్టిమ్స్కి కార్డియాక్ అరెస్ట్ కూడా జరుగుతుంది. లైట్నింగ్ నేరుగా పడకపోయినా అది ఇంకా ప్రమాదకరం కావచ్చు. లైట్నింగ్ గ్రౌండ్ మీద పడినప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ చుట్టుపక్కల సాయిల్లో స్ప్రెడ్ అవుతుంది. దీన్నే గ్రౌండ్ కరెంట్ అంటారు. లైట్నింగ్ విక్టిమ్స్లో చాలామంది ఈ గ్రౌండ్ కరెంట్ వల్లే గాయపడతారు. స్టార్మ్ సమయంలో
చాలామంది చెట్ల కింద నిలబడతారు, కానీ ఇది చాలా ప్రమాదకరం. లైట్నింగ్ ఎక్కువగా టాల్ ఆబ్జెక్ట్స్పై పడుతుంది. చెట్టు మీద లైట్నింగ్ పడితే ఎలక్ట్రిక్ కరెంట్ చుట్టుపక్కల గ్రౌండ్లో స్ప్రెడ్ అవుతుంది. వాటర్ ఎలక్ట్రిసిటీని చాలా బాగా కండక్ట్ చేస్తుంది. అందుకే లైట్నింగ్ స్టార్మ్ సమయంలో లేక్స్, రివర్స్ లేదా స్విమ్మింగ్ పూల్స్ దగ్గర ఉండడం చాలా ప్రమాదకరం. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,40,000 మంది లైట్నింగ్ స్ట్రైక్స్ వల్ల గాయపడుతున్నారు. దాదాపు 24,000 మంది ప్రతి సంవత్సరం లైట్నింగ్ వల్ల మరణిస్తున్నారు. లైట్నింగ్ ఒక క్షణంలోనే కనిపించే ఫ్లాష్ మాత్రమే, కానీ దాని వెనక ఉన్న ఎనర్జీ మనిషికి అత్యంత ప్రమాదకరం. అయితే లైట్నింగ్ నుండి మనం ఎలా రక్షించుకోవచ్చు? స్టార్మ్ సమయంలో సేఫ్గా ఉండటానికి సైంటిస్టులు చెప్పిన కొన్ని ముఖ్యమైన రూల్స్ ఉన్నాయి. లైట్నింగ్ ఎంత శక్తివంతమో మనం చూశాం, కానీ మంచి విషయం ఏమిటంటే సరైన జాగ్రత్తలు తీసుకుంటే మనం లైట్నింగ్ ప్రమాదం నుండి సురక్షితంగా ఉండవచ్చు. స్టార్మ్ సమయంలో కొన్ని ముఖ్యమైన సేఫ్టీ రూల్స్ ఉన్నాయి. లైట్నింగ్ స్టార్మ్ మొదలైతే అత్యంత సేఫ్ ప్లేస్ బిల్డింగ్ లోపల. హౌస్ లేదా స్ట్రాంగ్ బిల్డింగ్ మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ విండో దగ్గర నిలబడకండి. మీరు బయట ఉంటే కార్ లోపల ఉండడం కూడా సేఫ్. కార్ ఒక ఫారడే కేజ్ లాగా పనిచేస్తుంది. లైట్నింగ్ కార్పై పడినా ఎలక్ట్రిక్ కరెంట్ మెటల్ బాడీ మీదుగా గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. ఇన్సైడ్ ప్యాసింజర్స్ యూజువల్గా సేఫ్గా ఉంటారు. స్టార్మ్ సమయంలో చెట్ల కింద నిలబడటం చాలా ప్రమాదకరం. లైట్నింగ్ ఎక్కువగా టాల్ ఆబ్జెక్ట్స్పై పడుతుంది. చెట్టు మీద లైట్నింగ్ పడితే ఎలక్ట్రిక్ కరెంట్ చుట్టుపక్కల గ్రౌండ్లో స్ప్రెడ్ అవుతుంది. వాటర్ ఎలక్ట్రిసిటీని చాలా వేగంగా కండక్ట్ చేస్తుంది. అందుకే లైట్నింగ్ స్టార్మ్ సమయంలో వాటర్ యాక్టివిటీస్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఓపెన్ ఫీల్డ్స్ లేదా ఎంటీ ఏరియాస్లో మీరు టాలెస్ట్ ఆబ్జెక్ట్ అవుతారు. లైట్నింగ్ స్ట్రైక్ ఛాన్సెస్ పెరుగుతాయి. అందుకే వెంటనే షెల్టర్ కోసం సేఫ్ బిల్డింగ్ లేదా కార్లోకి వెళ్ళాలి. లైట్నింగ్ని కంట్రోల్ చేయలేం, కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే మనం దాని ప్రమాదం నుండి రక్షించుకోవచ్చు. లైట్నింగ్ మనకొక విషయం గుర్తుచేస్తుంది. ప్రకృతి ఎంత అందంగా ఉన్నా అదే సమయంలో అది ఎంతో శక్తివంతమైనది కూడా. ఒక్క క్షణం మాత్రమే కనిపించే ఒక మెరుపు, కాని ఆ ఒక్క లైట్నింగ్ స్ట్రైక్లో ప్రకృతి యొక్క అపారమైన శక్తి దాగి ఉంది. మేఘాల్లో జరిగే చిన్న ఎలక్ట్రిక్ ఛార్జ్ డిఫరెన్స్ ఒక్కసారిగా భారీ ఎనర్జీ ఎక్స్ప్లోజన్గా మారుతుంది. అది ఆకాశాన్ని వెలిగిస్తుంది, భూమిని కంపింపచేస్తుంది. లైట్నింగ్ మనకొక విషయం గుర్తుచేస్తుంది. మన గ్రహం ఎంత అందంగా ఉందో అదే సమయంలో ఎంత శక్తివంతమైనదో కూడా. మనిషి టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ప్రకృతి శక్తి ముందు ఇంకా చాలా చిన్నదే. ప్రతి మెరుపు మనకొక రిమైండర్. ప్రకృతిని గౌరవించాలి, ప్రకృతిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లైట్నింగ్ కేవలం ఒక న్యాచురల్ ఫినామినన్ కాదు, అది ప్రకృతి యొక్క అపారమైన ఎనర్జీకి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఆకాశంలో ఒక చిన్న ఫ్లాష్లాగా కనిపించే లైట్నింగ్ ప్రకృతి ఎంత శక్తివంతమో మనకు చూపించే ఒక గొప్ప రిమైండర్. మీరెప్పుడైనా దగ్గరగా లైట్నింగ్ స్ట్రైక్ చూశారా? ఆ అనుభవం ఎలా అనిపించింది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ ఒక్క కామెంట్, ఒక లైక్ మా తదుపరి వీడియోకి శక్తి అవుతుంది. ఇంకా ఇలాంటి సైన్స్ మిస్టరీస్ మరియు నేచర్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.